ఇదే చేస్తాం. కాబట్టి మనకి ఇంటిలో ఎలా ఉంటామో సామాజికంగా బయట అరిపడి పక్కన బయట వేసేయడం, ఏ వస్తు చెత్త చెదరం బయట వేసేయడం, తెల్లవారు లేసి చెప్తుంటాడు మీరు ప్లాస్టిక్ సెపరేట్గా వేయండి, కూరగాయలు కూడా వేయండి, డబ్బాలు కూడా ఇచ్చారు. కానీ చచ్చా మనం రెండు కలిపిసే చేస్తాం. మీరు ఎంతమంది పిల్లలు ఒంగోలు చెత్త తీసి తుడుస్తారో నాకు తెలియదు. మరి ఈ ఎన్ఎస్ఎస్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఏమైనా బయట రోడ్ల మీద అంత తర్వాత చేతులు కానీ మా కానీ ఇంటి దగ్గర మీ పుస్తకాలు ఇటు చదువుకోవడం ఇవన్నీ కూడా మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా సార్ వాళ్ళందరూ చాలా విషయాలు మాట్లాడతారు. విశ్వవిజ్ఞాన కేంద్రం వరకు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కోఆర్డినేటర్ మేడం గారికి, అలాగే హాజరై సూచనలు ఇస్తున్న సైంటిస్టులు అయిన బాలకృష్ణ గారికి, కిరణ్ కుమార్ గారికి, అలాగే హాజరైన ఉపాధ్యాయులకి నా నమస్కారములు. విద్యార్థులకు శుభాశీస్సులు. కోఆర్డినేటర్ మేడం గారు ఒక మంచి ఉపాధ్యాయురాలుగా మంచి విషయాలు మనందరికీ చెప్పారు. అలాగే బాలకృష్ణ సార్ కూడా చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే వస్తే మీరు వ్యవసాయమే చేయక్కర్లేదు, సార్ చెప్పేటట్టు రైతులకు ఉపయోగపడే విధంగా మీరు సూచనలు సలహాలు ఇచ్చే స్థాయికి మరి ఇప్పుడున్న సైంటిస్టులు వీళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ తర్వాత ఏసీబీఎస్ చదివారు, తర్వాత ఏజీఎంఎస్ చేశారు, తర్వాత పీడీజీ చేసి ఈ స్థాయికి వచ్చి ఉన్నారు. మీలాగనే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే బాబు తీయమ్మా, వెళ్దామా సార్? కనిపిస్తాయి, రండి, గుంపుగా ఉండిపోకండి, గుంపుగా ఉండకండి. వెల్కమ్ అండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పాప్కార్న్, స్వీట్ కార్న్, పాప్, వెరీ గుడ్. ఇంకా బేబీ కార్న్, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ మేజ్ అంటే మొక్కజొన్నలో రకాలు. ఇవన్నీ కూడా మొక్కజొన్నలో రకాలు, అర్థమైందా? ఇది ఏంటంటే ఇది నార్మల్ మేజ్. నార్మల్ మేజ్ అంటే ఇన్ ద సెన్స్ ఇది మనకి ఎక్కువగా మనం వాడేది మన కోళ్ళకి మేత కింద వాడతాం. దీని నుంచి వచ్చినటువంటి గ్రెయిన్ అంతా కూడా కోళ్ళకి మేత కింద వాడతాం అనమాట, అర్థమైందా? అలాగే మన డిస్ట్రిక్ట్లో అంటే జిల్లాలో మొత్తం చూసుకున్నట్టయితే మోర్ దాన్ 36,000 హెక్టర్. సండే అయితే తప్పనిసరిగా ఇంట్లో చికెన్ ఉంటుంది కదా, ఓకేనా? ఎవ్రీడే ఒక ఎగ్ తినమంటున్నారా లేదా? ఎవ్రీడే ఒక ఎగ్ తినమంటున్నారా లేదా? సో పెడుతున్నారు, అలాగే తింటున్నారు. కాబట్టి సో మనకి హెల్తీగా ఉండాలి అంటే రాగిలో మనకి ఎక్కువగా కాల్షియం ఉంటుంది. చూడండి, రాగిలో ఏముంటుంది? కాల్షియం. సో కాల్షియం దేనికి కావాలి? మన ఎముకలు, బోన్స్. ఇప్పుడు చిన్న చిన్న ఒక ఇంట్లో ఈవెన్ స్టెప్స్ దిగుతుండి కూడా చాలా మందికి యాంకిల్ పట్టేస్తారు, యాంకిల్ ఇరిగిపోతాం. చూసారు మీరు ఎప్పుడైనా? అవన్నీ ఎందుకు అంటే బోన్ స్ట్రెంగ్త్ సరిగ్గా లేకపోతే మనకి చిన్న చిన్న వాటికి కూడా మనకి ఫ్రాక్చర్ అవుతుంది. అదే కనుక కాల్షియం రిచ్ ఫుడ్ అయితే మనకి బోన్ అనేది స్ట్రెంగ్త్ అంటే అర్థమవుతుందా? సో అందుకోసం ఈ రాగి పంటలో మన తోళ్ళలో ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా అలవాటు చేసుకుంటున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే ఎవరింట్లో చూసినా కూడా అందరికీ నాకు తెలిసి మీ ఇంట్లో తాత ఉన్నారా? ఉన్నారు కదా, ఉన్నారు కదా. తాతయ్యకి అలాగే నాన్నకి మనం హెల్త్ కానీ కంపేర్ చేస్తూ తాత తాలూకు హెల్త్ అలాగే నాన్న తాలూకు హెల్త్ అమ్మ తాతరా అంటే మన తాతలందరూ కూడా తినే ఫుడ్ కంప్లీట్ గా వేరు. పూర్వకాలంలో ఎక్కువ విటమిన్లు ఉన్న పోషకాలు ఉన్న ఫుడ్ తినడం వల్ల వాళ్ళు గట్టిగా ఉంటారు సార్, బలంగా. ఏంటంటే ఒకప్పుడు మన ఏజ్డ్ పర్సన్స్ అంతా కూడా తిన్న ఫుడ్ ఏంటంటే మిల్లెట్స్ అంటాం ఎక్కువ. మిల్లెట్స్ అంటే రాగులు, ఈ ఊదలు, గంటలు, సోలవే.
అరికెలు, ఒరిగలు, అండుకొర్రలు ఇవన్నీ సిరిధాన్యాలు అంటాం. అంటే వాటిలో పోషకాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. చిరుధాన్యాలనే సిరిధాన్యాలు అంటాం. అర్థమవుతుందా? ఎందుకంటే వాటిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆ ఎక్కువగా ఉన్న పోషకాలు మనం తినడం వలన బ్యాలెన్స్డ్ డైట్ మనం తినేవాళ్ళం అవుతాం. అర్థమవుతుందా? బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడైనా మనకి ఏంటంటే మనం తిన్నటువంటి ప్లేట్లో కార్బోహైడ్రేట్ ఉండాలా, అలాగే ప్రోటీన్ ఉండాలా, ఫ్యాట్ ఉండాలా, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ మనకి కావాల్సినవన్నీ ఉండే ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి అలాగే ఈ కాల్షియం ఇటువంటి మూలకాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకి హెల్త్ చాలా చాలా మంచిది. దీంతో పాటుగానే ఎప్పుడైతే మనకి ఈ మిల్లెట్స్ తింటూ ఉంటామో వీటికి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది మిల్లెట్స్. అర్థమవుతుందా? మొక్కజొన్నకి వెళ్ళినప్పుడు మనము ఈ కొంచెం ఆయిల్ శాంపుల్ చేసుకొని తర్వాత మనం ట్రై చేస్తాము అందులో ఎంత ఆర్గానిక్ కార్బన్ ఉంది, ఏ మైక్రోబియల్ కౌంట్ ఎంతెంతలో ఉంది అనేది కూడా మనం టెస్ట్ చేయొచ్చు. కాబట్టి అమ్మ కృష్ణ అక్కడ టార్ప్లిన్ ఉంది, టార్ప్లిన్ ఖాళీ టార్ప్లిన్ ఇందులో ఉంటుందా? అక్కడ ఎక్కడైనా మన ఇది వర్మీ నాడప్ కంపోస్ట్ దగ్గర ఏమైనా ఒక 2 టార్ప్ వేయించగలరా? అక్కడ వేపిస్తే కొంచెం కూర్చుంటారు మాట్లాడతారు. నెక్స్ట్ ఏంటంటే మనకి అలాగే ప్రతిసారి మనం పంట పండిస్తూ ఉంటాం. పంట పండించినప్పుడు నేలలో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా అవి మొక్క తీసుకొని మనకి ఈల్డ్ వస్తుంది, దిగుబడి ఇస్తుంది కదా. అంతే కదా? రైస్ అయితే రైస్ ఇస్తుంది, మొక్కజొన్న వేస్తే మొక్కజొన్న కండ్లు మనకి ఇస్తుంది. అదే మనం రాగులు వేస్తే రాగులు ఇస్తుంది, వేరుశనగ వేస్తే వేరుశనగ. అంతేనే కదా? సో ప్రతి పంటకి కూడా మనకి ఒక క్వాంటిటీలో పోషకాలు కావాలి. అంతే కదా? మనం ప్రతిసారి పంట వేస్తూ ఉంటాం, అది భూమిలో ఉన్నటువంటి పోషకాలని తీసుకొని ఉంటాం. ఏమవుతుంది, మనం ఇప్పుడు కొబ్బరి బొండం ఉంది, కోకోనట్, అంతేనా? కోకోనట్లో మనం స్ట్రా పెట్టి వాటర్ని తాగుతూ ఉంటే ఏమవుతుంది, సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏమవుతుంది, అయిపోద్దా లేదు? అలాగే మనం నేలలో కంటిన్యూస్గా పంటలు వేసి పండిస్తూ ఉండి ఏమవుతుంది, నేలలో ఉన్న సారం కూడా, పోషకాలు కూడా, న్యూట్రియంట్స్ కూడా ఏమవుతాయి, స్లోగా తగ్గిపోతాయి. అది ఎలా తెలుస్తుంది? తగ్గిపోయిందా లేదా పెరిగిందా ఎలా తెలుస్తుంది? అంతేనా కదా? అంటే సాయిల్ టెస్ట్ చేస్తేనే మనకి తెలుస్తుంది. అంటే నేలలో పోషకాల శాతం కానీ ఏదైనా ఇబ్బంది ఏంటంటే షేడ్ నెట్ అంటే ఓకే, రకాలు ఉన్నాయి. షేడ్ నెట్ 50% షేడ్ నెట్ ఉంటుంది, 75% షేడ్ నెట్ ఉంటుంది, 25% షేడ్ నెట్. అంటే దాని అర్థం ఏంటంటే మనం నెట్టేసిన తర్వాత సన్లైట్ లోపలికి వచ్చే పర్సంటేజ్ బట్టి మనం మారుతుంది. కొంతమంది కొన్నిటికి 50% షేడ్ కావాలా, 50% లైట్ కావాలి. అలాంటప్పుడు మనం వాడేది 50% షేడ్ నెట్ వాడాలి. అంటే అది వేస్తే 50% మాత్రమే మనకి సన్లైట్ లోపలికి వస్తుంది. అర్థమవుతుందా? మనకి కంపేరిటివ్గా బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ బాగానే ఉందా లేదా? అంటే తగ్గింది కదా ఎండ. సో అలానే అయితే ఇక్కడ మనం కేవీకేలో ఎక్కువగా కూడా మొక్కలు అంటే ఎక్కువగా కూడా మనం చేసేది ఇక్కడ నారు మొక్కలు పెంచుతాం. అందులో వెజిటబుల్ నారు ఉంటుంది. వెజిటబుల్ నారుకు వచ్చినప్పటికీ టొమాటో ఉంటుంది, వంగ, మిర్చి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వెజిటబుల్ నారు పెంచి రైతుకి అందుబాటులో తీసుకుంటాం. ఓకేనండి? అలాగే